టాలీవుడ్ యంగ్ హీరో రాణా గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. సినీ నిర్మాత దగ్గుపాటి రామానాయుడు మనవడిగా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన హీరో రాణా తనకంటూ ఒక ప్రత్యేక ఇమేజ్ ని సొంతం చేసుకున్నారు. లీడర్ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఆ తర్వాత పలు వైవిధ్య పాత్రలతో తెలుగు ప్రేక్షకులను మెప్పించారు. నేను నా రాక్షసి, నా ఇష్టం, కృష్ణ వందే జగద్గురం, రుద్రమదేవి, బాహుబలి, భీమ్లా నాయక్, బాహుబలి 2, నేనే రాజు నేనే మంత్రి లాంటి క్రేజీ ప్రాజెక్ట్స్ తో ప్రేక్షకులని అలరించారు. 2017లో బాహుబలి 2లో ఆయనకు నటనకి ఉత్తమ సహాయ నటుడు కేటగిరీలో ఫిల్మ్ఫేర్ అవార్డు సైతం వచ్చింది. ఇక హిందీలోనూ పలు సినిమాల్లో రాణా నటించారు. అయితే అక్కడ బాలీవుడ్ బోల్డ్ బ్యూటీతో ప్రేమలో ఉన్నట్టుగా చాలా సార్లు కథనాలు బయటకు వచ్చాయి. వీళ్ళిద్దరు కొన్నాళ్లకు పాట, డేటింగ్ అంటూ చాలానే బాలీవుడ్ లో మీడియాలు గాసిప్స్ వినిపించాయి. ముఖ్యంగా రాణా కోసం ముంబై నుంచి బిపాస హైదరాబాద్ కు వచ్చిందని, వీరి మధ్య అఫైర్ ఉందని టాక్ కూడా వచ్చింది. అయితే ఈ వార్తలపై రాణా క్లారిటీ ఇచ్చారు. ఒక ఇంటర్వ్యూలో రాణా పాల్గొనగా బిపాసతో అఫైర్ మీద వచ్చిన వార్తల గురించి స్పందించారు. అది బాంబే కాబట్టి అలాంటి రూమర్స్ వచ్చాయి. ఆ విషయంలో అస్సలు నిజం లేదు. ఆమె నాకు డియర్ ఫ్రెండ్, నాకు తనకు ఫేర్ ఉందని, అందుకే నా బర్త్డేకి వచ్చిందని వార్తలు వచ్చాయి. నాకు ఫ్రెండ్ కాబట్టి వచ్చింది, ఆమె ఒకటే రాలేదు. బాంబే నుంచి, చెన్నై నుంచి చాలా మంది సెలబ్రిటీస్ వచ్చారు. నేను ఒకవేళ ఎవరితో అయినా రిలేషన్ లో ఉంటే చెప్తాను. నాకు హైడ్ చేయడం ఇష్టం ఉండదు, ఉంటే ఖచ్చితంగా చెప్పేవాణ్ణి అంటూ చెప్పుకొచ్చారు. బిపాస నేను జస్ట్ ఫ్రెండ్స్, మా మధ్య ఏమీ లేనప్పుడు ఎందుకు రాయడం, ఉంటే నేనే చెప్తా, అప్పుడు రాసుకోండి అంటూ తెలిపారు. బాంబేలో చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారని, అందులో బిపాస ఒకరంటూ వివరించారు. రాణా చేసిన ఈ కామెంట్స్ మరోసారి నెట్టింట్లో వైరల్ అవుతోంది. అయితే గతంలో బోల్డ్ బ్యూటీ బిపాసతో రాణా లవ్ అఫైర్ అంటూ వార్తలు రాగా అలాంటిది ఏమీ లేదని క్లారిటీగా అయితే క్లియర్ చేసేశారు మన దగ్గుపాటి హీరో. ప్రస్తుతం బిపాస కూడా పెళ్లి చేసుకుని పిల్లా పాపలతో హ్యాపీగా ఉన్న సంగతి తెలిసిందే.